శ్రీకాకుళం జిల్లా కేంద్ర గ్రంథాలయ అభివృద్ధికి తాను అన్ని విధాల కృషి చేస్తానని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. శ్రీకాకుళం నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయాన్ని శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా కారణంగా గ్రంథాలయంలో కనీస మౌలిక సదుపాయాలు కూడా నోచుకోలేదని తెలిపారు. మున్సిపాలిటీ నుంచి రావాల్సిన గ్రంథాలయ పన్నులు కూడా సకాలంలో అందక గ్రంథాలయ సిబ్బందికి కూడా జీతాలు అందడం లేదని, పంచాయతీ నిధులను గల్లంతు చేయడం వల్ల కూడా నేడు గ్రంథాలయంకు ఈ దుస్థితి ఏర్పడిందని చెప్పారు. నిరుద్యోగ అభ్యర్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే శంకర్ దృష్టికి తెచ్చారు. దీనికి ఆయన స్పందిస్తూ గ్రంథాలయంలో ఫ్యాన్లు, మరుగుదొడ్లు, కంప్యూటర్లను సైతం 2 రోజుల్లో బాగు చేయించి అందుబాటులోకి తెస్తానని హామీ ఇచ్చారు. అయ్యో వస్తాను జనాలు రమ్మంటే నువ్వైతే కనబడదు అక్కడ మాట్లాడు అదే కూర్చోండి ఇక్కడ లేవు, లేటెస్ట్ లేవు. ఓటు నాకు ఒక ఆయన చెప్పారు, సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ ఒక అప్పుడు చెప్పారు మీరే గెలిచారా? చెప్పండి మీరు ఎక్కడికి వెళ్తారు? ఎక్కడ ఎస్పీ గారు ఇంటికి వెళ్ళేటప్పుడు మీరే చెప్పండి. మీరు కాకుండా ఇంకొక ఇద్దరు ఎవరో స్టేడియంలో ఎవరో చెప్పారు, స్టేడియంలో కలిసి చెప్పారు వాళ్ళు. సో మీకు ప్రస్తుతానికి ఫ్యాన్స్ అన్ని ఆపరేట్ అయ్యేటట్టు చూస్తాం. తర్వాత పైన హాల్ మీకు ఆయన హ్యాండ్ అవుట్ చేస్తానని ఒప్పుకున్నారు. హాలిడేస్లో కూడా మీకు అది ఓపెనింగ్ అయ్యేటట్టు చూస్తాను. కానీ వాళ్ళకు ఉండేదే వీక్లీ 1 డే హాలిడే. ఆ హాలిడే వాళ్ళు తీసేసుకోలేదు కదా. సో మీరు రెస్పాన్సిబుల్ పర్సన్ ఎవరు ఉంటారు తీసుకోవాలి. చూద్దాము. నెక్స్ట్ దీనికి బుక్స్ ఇవన్నీ ఏంటి అసలు, దీన్ని హెడ్ ఎవరు, దీనికి డిస్ట్రిక్ట్లో ఎవరో ఉంటారు కదా, సెక్రటరీ కంట్రోల్లో ఉంటారు కదా.